నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. ఓం భారత్ మాతా కీ జై. భారతదేశంలోని హిందువులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఐక్యమత్యంతో ఒకే మాటగా ఒకే బాటగా భారతదేశ ప్రభుత్వానికి వారు తీసుకునే నిర్ణయానికి సంపూర్ణమైన మద్దతును ప్రకటిద్దాం. జై హో భారత్. భారత్ మాతా కీ జై. ఈ రోజున జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిని హిందూ సంఘాలంతా కూడా పూర్తిగా ఖండిస్తున్నాయి. ఒక పక్కన పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దమనకాండను మనం చూస్తూనే ఉన్నాం. అది ఈ రోజున ఉగ్రవాద చర్య రూపంలో పర్యాటకుల మీద దాడి చేయటం, అందున హిందువా కాదా అని చూసి మరీ కాల్చి చంపడం అనేది ఇది సహేతుకమైన చర్య కాదని చెప్పేసి మనం భావిస్తున్నాం. ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ఉదంతం ఇది ఇలా పాకుతూ ఈ ఉగ్రవాద చర్యలు ఇటు పంజాబ్లోను జమ్మూ కాశ్మీర్లోను ఢిల్లీ కేంద్రం వరకు కూడా చాలా బలంగా వేలుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా కొన్ని విధానాల్లో మనకు తెలియవస్తుంది. అక్కడి నుంచి దక్షిణ భారతదేశంలో ఈ తెలంగాణలో ఉన్న పాత బస్తీ వరకు, ఆ తర్వాత మన గుంటూరు ఇటు కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు ఇది వచ్చే అవకాశం ఉందిగా అన్నట్టుగా మనం భావిస్తున్నాం. మనం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ ఈ రోజున మన విజయవాడ మహానగరంలో బీఆర్టీఎస్ రోడ్లో హిందూ జై తరపున తాగడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది దేశ భద్రత విషయంలో, హిందూ సమాజం యొక్క విషయంలో ఇది గట్టిగా మనం అందరూ కలిసికట్టుగా ముక్తకంఠంగా భారతదేశ వైభవాన్ని కీర్తికిరాన్ని చాటుతూ ఇటువంటి ఉగ్రవాదం ఏరిపారేయటే కాకుండా అటువంటి దుశ్చర్యలో పాల్పడుతున్న అది ఏ దేశమైనా సరే ఒక భారతదేశంలో ఒక పౌరుని చంపినట్టయితే భారతీయులందరినీ చంపినట్టే అనే భావనతో ప్రభుత్వ పెద్దలందరూ భావించి ఏ దేశమైనా సరే అమెరికా మీద దాడులు చేస్తే ఆ ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకుని ప్రపంచానికి వారి మగతనాన్ని చూపించుకున్నారో భారతదేశ ప్రభుత్వం కూడా ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నది. అది పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఎటువంటి దేశమైనా సరే సర్వ సైన్యంగా మాలాంటి వాళ్ళ లక్షల కోట్ల మంది మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ కలుపు మొక్కని ఈ క్యాన్సర్ బాధితులు కన్నా తీకపోతే ఇది ఇలా విస్తరించి అనేక ప్రాంతాలు అసలు వక్ఫ్ అనే పదం కూడా అర్థం తెలియని చిన్నారులు కూడా ఉగ్రవాదులు తయారు చేసేట్టుగా వారి ప్రసంగాలు ఉంటున్నాయి. మన హిందువుల శాంతి 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 మనం అంటుంటే వారు దాడులు అంటూ మతాన్ని ప్రేరేపిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తాండి మేము పూర్తిగా ఈ దేశ ఖండిస్తున్నాం. మా వరకు కూడా బాధ్యతాయుతమైన పౌరులుగా, భారతదేశ పౌరులుగా, భారత చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఇటువంటి దుశ్చర్యలు చేసేవారు ఏ మతమైనా సరే, ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే సమూలంగా తీసివేయాలని చెప్పేసి మేము భారత పెద్దలకి మేము సవినయంగా తెలియపరుస్తున్నాం. భారత్ మాతాకి జై.